నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను, లేకపోతే పడలకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్ జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బాంబుతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎ లై, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే శుద్ధి కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో. నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి. అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి గానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్ మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట, మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్ మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? ఎలా ఆఫీస్కే వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా నా పోలీస్ స్టేషన్ పక్కన బాబా లాడ్జి. లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసిన నిర్వహణాలక బస్సు చూపించాలట. నేను ఎక్కను, నేను బస్తీ చూడాలి. ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీకు దండం, మీ సవారికి దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా, తప్పు రాది. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతలు దొరత పెట్టు గానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేని తాతయ్య తాతయ్య నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు, ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనేం తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు, నేను ఇప్పుడే బస్తీ చూడాలి. మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలే తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి, కాదనకండి ప్లీజ్. ఆ మేడం ఖాళీగా ఉంటుంది. ఈ ఆడ ఎవడు ఏ టైప్ లో వస్తాడో నేను చూస్తాను, ఆడి పని చెప్తాను. ఏమండి, మీ వీధిలో మేడలు ఏమన్నా అద్దెకున్నాయో అని అడుగుదామని వచ్చాం. ఓహో, ఈ ఆళ్ళు ఈ టైప్ లో వచ్చారన్నమాట. ఏమండి అలా కిటికీ వెనకాల ఉండిపోన్నారైతే ఓ పాలు లోపలికి రండి. ఎంత రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్. రాయల్ ఫ్యామిలీలా ఉంది. పదండ్రా. ప్రేమతో పిలిచి పచ్చడి కింద కొట్టించాడు. ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకదేంటి.
సూట్ ఇల్లు ఉందిరా. సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా డైలీ కస్టమర్స్. మనం బ్రాతుల కంపెనీలో కాపురం పెట్టిపోతున్నావా? లేట్ చేస్తే ఇల్లు కూడా పోతుంది. పదండి. ఇల్లు కోసమేనా? అవునండి, చాలా అర్జెంట్ కావాలి. చూడండి, ఒక్క నెలకైతే ఇవ్వగలను. ఆ తర్వాత సుందరమ్మ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పటికే టైం అయిపోయింది, ఒప్పేసుకుందాం. అది కదా బ్రాతుల కంపెనీ అంటాడు కదా. కరెక్టే కదా? అబ్బా రే, వీళ్ళంతకు ముందు ఎక్కడ చూసినట్లేదు. కొత్తగా కంపెనీ పెట్టబోతున్నారేమో బాసు. మరి కొత్తగా కంపెనీ పెట్టేటప్పుడు ముందుగా మనల్ని కలుసుకొని పర్మిషన్ తీసుకోవాలా వద్దా? కరెక్టే అనుకో, నువ్వు ఎదవని ముందుగానే వాళ్ళకి తెలిసిపోయిందేమో. ఓం నమ శివాయ. జంగమ దేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము 4 ఇడ్లీ కట్టి. ఆహా ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. ఆహాహాహా, అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? హలో, ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా, ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే, నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా, ఏమైనా టిస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చింది అనుకునేంట్రా? బావా, నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు, నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసేయ్. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను గానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే, నాకు డౌట్, మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్.